సూషిన్ రానుల్లా అమ్మెత్తు బిడ్డైనా కూడా ఇంకా నీళ్లు పెట్టి తానం పోస్తుంది అవ్వ. అగో ఏమైంది, ఆయన మంచిగానే ఉండే తానం చేయలేడా అంటే మనిషి మంచిగానే ఉన్నాడు గాని కన్లేగనవడయట. ఈ అన్నకు ఒక్కనికి కాదుల్లా ముగ్గురు కొడుకులుంటే ముగ్గురు దిగిదే పరిస్థితి. అవ్వ పేరు శాంతాబాయి, పెన్మిటి జీవిడిచిండు. నలుగురు కొడుకులు పుడితే నలుగురికి సూపులేదట. కాకపోతే ఒక ఆయన జీవిడిచిండట. ఇప్పుడు వీళ్ళు 50 ఏండ్లకొచ్చిండ్రు. అయినా కూడా ఈ అవ్వ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఇన్నేండ్లు కష్టమనక నష్టమనక చేసిందట. కానిప్పుడు ఈ అవ్వకే 80 ఏండ్ల మీద పడ్డది వయసు. శాతం అయితలేదట. ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఏడుస్తున్నది. ముగ్గురు కొడుకులు అందరూ గుడ్డోళ్ళు అయిపోతారు. నాకు 80 ఏళ్ళకి వచ్చిన ఏది తీసుకొని పోలకపోయిపోవాలన్నా ఉన్నారు తేండ్రోళ్ళు మత్తుగా. ఇప్పుడు చూసిన వాళ్ళు లేరు నాకు. అవ్వది నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం రామన్నపేట ఊరు. ఇక నా బిడ్డలను అనాథాశ్రమంలో చేర్పించాలని కోరుతున్నది. అనాథాశ్రమంలో మాకు చీర కాల పానాలు పోయితే శ్రమ మటే పోవాలా, మళ్ళీ రావద్దు. తల్లి బాధ చూసిన వీళ్ళు కూడా సర్కారే ఏదైనా తొవ్వ చూపాలే మాకు అని అడుగుతున్నారు. ఆ భగవంతుడు కొందరికి గీసోంటి కష్టాలు ఎందుకు పెడతాడో ఏందోనుల్లా. చూస్తుంటేనైతే మన గుండె కరిగిపోయినట్టయితున్నది కదా.